హైదరాబాద్ నారాయణ కాలేజ్ విద్యార్థులు వీరంగం సృష్టించారు. నిజాంపేట్ ఎక్స్ రోడ్లోని కాలేజ్ హాస్టల్ గేటుకు తాళాలు వేసి 3 ఫ్లోర్లలోని ఫర్నిచర్, లైట్లు ధ్వంసం చేశారు. పోలీసులను సైతం లోపలికి రాకుండా గేటుకు తాళాలు వేసి అడ్డుకున్నారు. లెక్చరర్లను రూమ్లో బంధించారు. నిన్న ఔటింగ్ కి పర్మిషన్ ఇవ్వకపోవడంతో అర్ధరాత్రి నుంచి గొడవ జరుగుతోంది. హైదరాబాద్ నారాయణ కాలేజ్ విద్యార్థులు వీరంగం సృష్టించారు. నిజాంపేట్ ఎక్స్ రోడ్లోని కాలేజ్ హాస్టల్ గేటుకు తాళాలు వేసి 3 ఫ్లోర్లలోని ఫర్నిచర్, లైట్లు ధ్వంసం చేశారు. పోలీసులను సైతం లోపలికి రాకుండా గేటుకు తాళాలు వేసి అడ్డుకున్నారు. లెక్చరర్స్ ను రూమ్ లో బంధించారు. నిన్న ఔటింగ్ కి పర్మిషన్ ఇవ్వకపోవడంతో అర్ధరాత్రి నుంచి గొడవ జరుగుతోంది. అరే ఫైర్ అవుతుంది అనిల్, ఆర్పకపోతుంది, పెద్ద అయిపోతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, స్టూడెంట్స్ గొడవ కారణం ఏంటి? నిన్న ఔటింగ్ కి పంపించకపోవడమే కారణమా? నారాయణ కాలేజ్ లో ఈ 2 రోజులుగా వరుసగా హాలిడేస్ రావడం ఒకవైపు, మరొక వైపు హాస్టల్లో ఉన్న విద్యార్థులు తమని బయటికి పంపించాలంటూ కూడా వాళ్ళు కోరడం జరిగింది. సహజంగా ఆదివారం నాడు వీళ్ళని ఔటింగ్ అనేది చేస్తుంటారు, కానీ నిన్న కూడా హాలిడే ఉండడంతో తమను బయటికి పంపించాలని కోరడం జరిగింది. ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా అక్కడ ఉన్న కాలేజీ హాస్టల్ స్టాఫ్ మాత్రం వాళ్ళని బయటికి మాత్రం పంపించలేదు. దీంతో అసహనానికి గురైన విద్యార్థులు రాత్రి 10 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా హాస్టల్లో ఉన్న వార్డెన్ తో పాటు మిగతా సిబ్బందిని రూమ్ లో బంధించారు. ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు. అక్కడ విజువల్స్ లో కూడా మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. ఎక్కడికక్కడ ఫర్నిచర్ ను పడేశారు, అలాగే అద్దాలను కూడా ధ్వంసం చేశారు. తర్వాత వార్డెన్ తో పాటు ఇతర స్టాఫ్ మళ్ళీ పోలీసులకు ఫోన్ చేయడం, పోలీసులు వచ్చి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసినప్పటికీ కొంతమంది విద్యార్థులు పోలీసులపైకి రాళ్లు కూడా రువ్వడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు పరిస్థితిని అర్థం చేసుకొని మిగతా కాలేజ్ స్టాఫ్ కి సమాచారం అందించడంతో కొంత అర్ధరాత్రి దాటిన తర్వాత విద్యార్థులను శాంతింపజేశారు. మరొక వైపు లోపలికి వెళ్లకుండా ఉండేందుకు గేటు కూడా తాళం వేయడం జరిగింది. దీంతో కొంత ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత తెల్లవారుజామున 5 గంటలకు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి విద్యార్థులతోటి అలాగే హాస్టల్ స్టాఫ్ తోటి మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం మాత్రం హాస్టల్ స్టాఫ్ ని రూమ్ నుంచి విడుదల చేశారు. విద్యార్థులను కూడా తమ గదుల్లోకి ఉండాలని కూడా ప్రస్తుతం పోలీసులు చెప్పడం జరిగింది. అలాగే హాస్టల్ సంబంధించిన సిబ్బంది కూడా విద్యార్థులకు ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. కేవలం ఆదివారం నాడే ఔటింగ్ ఉంటుంది, మిగతా రోజుల్లో ఉండదన్న విషయం మొదటి నుండి తెలిసినప్పటికీ కొంతమంది విద్యార్థులు అక్కడ ఉన్న మిగతా వారిని రెచ్చగొట్టడంతో ఈ సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. రోజా.